హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేనైతే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఏంటంటే లాస్ట్ టైమ్ మేము ఇండియా నుంచి యూకే వచ్చాం కదా! వచ్చిన తర్వాత ఇక్కడ కొత్త ప్లేస్‌కైతే రావాల్సొచ్చింది. ఆ ప్లేస్ ఎలా ఉంది? ఏంటి? మేము ఇంతకుముందు ఉన్న ప్లేస్‌కి, ఈ ప్లేస్‌కి ఏంటి డిఫరెన్స్ అనేదైతే చెప్తాను. చూస్తున్నారు కదా! వర్షం. అసలు యూకేకి, వర్షానికి అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. ఈ వరుణ దేవుడు శాపం పెట్టేసినట్టున్నాడు. ఇది వరం కాదు శాపం. ఎప్పుడు వర్షమే, ఎప్పుడు చలే అనమాట. ఫస్ట్ టైమ్ అలాగా చూద్దామని చెప్పి ఇట్లా బయటొస్తే ఇంటి వెనకాలన ఒక పార్క్ అయితే కనిపించిందనమాట. అన్విత్‌ని తీసుకొని ఇలా పార్క్ అయితే వచ్చేసాను. వాడు వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు పాపం పిల్లలతో చాలా బాగా ఆడుకునేవాడు. మనకి ఇండియాలో వెదర్ చాలా బావుంటుంది కదా! ఆరు బయటే ఆడుకునేవాడనమాట. ఇంటి బయటే మంచిగా పిల్లలతోటి. ఇక్కడికొచ్చిన తర్వాత ఇంట్లోనే గుడ్లు పెడుతున్నాం మేము చలికి. ఇవాళైతే ఇలా బయటొచ్చాను. చూస్తున్నారు గదా! ఇక్కడ ఇద్దరు, ముగ్గురు పిల్లలు గూడా ఉన్నారు. సో ఈ వీడియోలో చూస్తున్నట్టు మేమైతే హిల్ ఏరియాలో ఉన్నామనమాట. దానివల్లేంటంటే మేము ఇంతకుముందున్న ప్లేస్‌కి, ఈ ప్లేస్‌కి చలైతే అసలు మామూలుగా లేదు. చాలా ఎక్కువుంది. అక్కడికి, ఇక్కడికి డిఫరెన్స్. హిల్ ఏరియా గాబట్టి ఇదంతా డౌన్‌లో ఉందనమాట. మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎయిర్‌పోర్ట్ నుంచి డైరెక్ట్‌గా ఇటే తీసుకొచ్చాడనమాట. మా హస్బెండ్ ముందున్న ప్లేస్‌కి కూడా వెళ్ళలేదు. మా ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారనమాట. డెఫినెట్‌గా ఆ ప్లేస్‌నైతే మిస్ అవుతా. ఎందుకంటే 5 ఇయర్స్‌గా అక్కడే ఉన్నాం కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు గదా! మేమున్న ప్లేస్‌లోకి ఎంటర్ అవుతుంటేనే అసలు పొగమంచు ఇలాగా వచ్చేస్తుందనమాట ఆపోజిట్‌లో. మొత్తం మంచు. హైవే అంతా గూడా వెళ్తూ ఉంటే అక్కడైతే ఎండునింది. ఇక్కడ వచ్చేటప్పటికి మేముండే ప్లేస్‌కొచ్చేటప్పటికి అయితే ఇలాగ పొగమంచయితే స్టార్ట్ అయిపోయిందనమాట. డే టైమే మనకి ఎంత పొగమంచు ఎట్లుందో చూడండసలు. వింటర్ గాబట్టి ఇలా ఉంది. సమ్మర్‌లో అయితే చాలా బావుంటుంది. చూద్దాం సమ్మర్‌లో అయితే ఎలా ఉంటుందో. ఇదనమాట సంగతి. దగ్గరకొచ్చే కొద్దీ పొగమంచయితే వచ్చేస్తుంది. సైన్ బోర్డులు కూడా పెట్టారనమాట. వచ్చి రాగానే ఇంకా ఇంట్లో ఏం లేవు సరుకులు తెచ్చుకోవాలని మార్నింగ్ త్వరగా లేచాము. ఎందుకంటే ఇక్కడ ఒక మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్ అయితే 12కి క్లోజ్ అంట. 12కి క్లోజ్ అంటే మేము 11:40కి అలాగ స్టార్ట్ అయిపోయాము. అంతే. లేట్‌గా వచ్చాము. లేట్‌గా పడుకున్నాము. లేట్‌గా లేవాల్సొచ్చిందనమాట. మా వోడు ఈ లోపల ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ సర్దేసి ఇలా బకెట్‌లో అయితే తీసుకెళ్తున్నాడు. అదెందుకురా అంటే కూడా ఒప్పుకోలేదు. చూస్తున్నారు కదా! బకెట్ నిండా ఆ బొమ్మలేసుకొని బయలుదేరాడు. వద్దురా అంటే కూడా వినలేదు. ఇప్పుడు నేను ఇవన్నీ పట్టుకోవాల్సొస్తుంది. నిజంగా టోడ్లర్‌తో అసలు మామూలుగా ఉండదు. మా వోడు ఇలాగ గబగబా ఎళ్లి కారైతే ఎక్కేసారు. నాకైతే టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే లేట్ అయిపోతుంది. మార్కెట్ క్లోజ్ అయితే ఇంకా కూరగాయలు అంటే మన వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఫ్రెష్‌గా దొరుకుతాయంట. వేరే దగ్గర కూడా దొరుకుతాయి గానీ ప్రైస్ కంపారిజన్ ఉంటుంది. క్వాలిటీ కూడా బావుంటుందనమాట. అంటే ఫ్రెష్‌గా ఉంటాయి ఇక్కడ. అదనమాట సంగతి. వర్షమైతే పడుతూనే ఉంది. ఆగట్లేదు. మేమొచ్చేటప్పటికి గూడా చాలా చలిగా ఉంది. ఆఫ్టర్ 1 ఇయర్ వచ్చా గదా! నాకైతే చలి మామూలుగా లేదు. ఎనీవే అలా బయలుదేరిపోయామనమాట. సాడ్ న్యూస్. ఎందుకంటే మేమొచ్చే లోపలే ఈరోజు వర్షం పడుతుందని ఏంటో తొందరగా క్లోజ్ చేసేసారు మార్కెట్టు. అసలెవ్వరు లేరు జనాలు అటువైపు, ఇటువైపు కూడా. ఇదే అనమాట ఆ మార్కెటు. సో, అదనమాట సంగతి. అందుకని చెప్పి పక్కనే ఉన్న లిడిల్ అనే స్టోర్‌కైతే వచ్చేసాము. ఇక్కడ దొరుకుతాయి కానీ, మన బెండకాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు ఇలాంటివి దొరకకుండా దొరుకుతాయి కూరగాయలు. ఇక్కడ ఇక్కడ వాళ్ళు వాడేటివి ఎక్కడెక్కడ దొరికేటివి దొరుకుతాయనమాట. లిటిల్ అనేది మన మధ్య తరగతి కుటుంబాల వారికి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రైజెస్ అనేటివి చాలా ఉంటాయనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా వేరే సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయి, వాటి ప్రైస్ రేజింగ్ ఎలా ఉంటుందని చెప్పి ఖచ్చితంగా చెప్తాను. వచ్చి రాగానే మా వోడి కళ్ళు ఇక్కడ డోనట్ల మీద పడ్డాయి. క్రోసాంట్, డోనట్ ఇంకా ఏవేవో ఉన్నాయనమాట. వాటిని కావాలని అడుగుతున్నాడు. ఇది గావాలా, అది గావాలంటే వాడు చూజ్ చేసుకుంటున్నాడు. నేనైతే ఇది తీసిద్దామని జెప్పాను. స్వీట్ రోల్ అనుకుంటా ఇది. దీని పేర్లు గూడా కరెక్ట్‌గా తెలీదు నాకు. కానీ తినేస్తాము. చాలా స్వీట్ ఉంటాయన్నమాట. ఇయి ఒక వారం తింటే చాలన్నమాట. షుగర్ లెవెల్స్ మనకి ఎళ్ళిపోతాయి. ఎక్కడికో రాకెట్‌లాగా దూసుకెళ్ళిపోతాయి. ఏం చేస్తాం మార్నింగ్, మార్నింగ్ తీసుకొచ్చాం కదా! పాపం వాడేం తినలేదు. ఆకలేస్తుందేమో అందుకని చెప్పి వాడు కావాలన్నది తీసిస్తున్నాను నేను. ఫైనల్‌గా ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాడు. అదే తీసిచ్చాను. ఆ తర్వాత ఈ బుట్ట కావాలంటున్నాడు ఆడు. ఆ బుట్ట లాక్కోవడానికి, తోసుకోవడానికి బాగుంటుందని చెప్పి, వీడిని తీసుకొని రావడం కంటే ఇంట్లో గమ్మున దుప్పటేసుకొని పడుకోవడం బెటర్ అనిపిస్తుంది. అబ్బా! అసలు మామూలు అల్లరి కాదు. చూసారా ఇక్కడ ఫ్రూట్స్ వద్దురా అంటే కూడా వినట్లేదు. ఆ పుచ్చకాయ కావాలంట ఆడికి. స్టాప్ అని చెప్పి నన్ను ఆపేస్తున్నాడు. మా వోడికి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. ఫుడ్ లేకపోయినా ఫ్రూట్స్ తింటూ బతికేస్తాడనమాట మా వోడు. ఉపవాసం ఉన్నోడిలాగా చూసారు కదా! ఆ బుట్టంతా ఫ్రూట్స్‌తో నింపేసాడాడు. అస్సలు కదలట్లేదు, అరుస్తున్నాడు. అందరూ మమ్మల్నే విచిత్రంగా చూస్తున్నారనమాట. ఏంటి ఈడిలా అల్లరి చేస్తున్నారని. ఆఫ్‌కోర్స్ ఇక్కడ వాళ్ళు కూడా ఉంటారు గానీ, మరి ఈడంత మిడత కాదు. ఈ నోరేసుకొని ఓని ఏడుస్తున్నాడు. ఆపేస్తున్నాడు మమ్మల్ని అవి తీసుకొని ఇవ్వకుండా. ఖచ్చితంగా ఇవే తీసుకోవాలని చెప్పి. అబ్బా! చూస్తున్నారు కదా! స్ట్రాబెర్రీస్. మా వాడికి స్ట్రాబెర్రీ అబ్సెషన్ ఉందనమాట.
స్ట్రాబెర్రీలుంటే చాలు ఈడికి ఇంకేం అవసరం లేదు. ఏంటో స్ట్రాబెర్రీ, స్ట్రాబెర్రీ అని పట్టుకున్నాడు వచ్చినప్పటి నుంచి. సో, ఆ స్ట్రాబెర్రీలు గూడా కొంచెం బావున్నాయి. కొంచెం బాలేదు. మార్కెట్‌లో అయితే మంచిగా తీసుకునేదాన్ని కొంచెం ఫ్రెష్‌గా ఉండేటివి. సో, దాంతో పాటు ఇంకొన్ని సామాన్లయితే తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఆకలేస్తుంది నాకు కూడా. సో, ప్రస్తుతానికి కొన్ని ఇప్పుడు అత్యవసర సరుకులు తీసుకున్నాము. కానీ బిల్లు తడిసి మోపెడైంది. 38 పౌండ్స్ అయింది. అంటే దాదాపు 4500 అయిందనమాట. ఏం తీసుకోలేదు. ఫ్రూట్స్ ఏవో ఇంకా టమాటాస్, ఆనియన్స్ అవి తీసుకున్న దానికే 4500 అయిందనమాట. అదనమాట సంగతి. సో, ఈ వీడియోకైతే ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బాయ్.